హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేస్తున్నాను. వితౌట్ బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ చెక్, ఇది ఏది లేకుండానే మనము మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్లో లింక్ అయ్యి డిఎస్సి ద్వారా అప్రూవ్ అయ్యి ఉంటే మీరు బ్యాంకు కాపీ అనేది అప్లోడ్ చేయకుండానే మీరు పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక పిఎఫ్ మెంబర్ది అప్లై చేస్తున్నాను. దానికోసం పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉండాలి. తర్వాత ఈ విధంగా మనము ఆన్లైన్ క్లెయిమ్ ప్లాన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇవి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము చూసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం మనము కిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ముందు ఇక్కడ ఫామ్ టైపు సెలెక్ట్ చేసుకోండి, ఏ ఫామ్ అప్లై చేస్తున్నారు అనేది. దాని తర్వాత ఇక్కడ పిఎఫ్ మెంబర్ ఐడి అంటే సర్వీసు మనం సెలెక్ట్ చేసుకుంటాము, మెంబర్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ రీజన్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రీజన్ని మీరు చూసి అయితే పెట్టుకోవచ్చు. అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒకసారి రీజన్స్ మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకు పిఎఫ్ రీజన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మీకు ఏది మీ ఎలిజిబుల్ అయితే అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇల్నెస్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. నేను ఇక్కడ 58,000 ఎంటర్ చేశాను. వీరికి 50,000 రిక్వైర్మెంట్ అయితే ఉంది. పిఎఫ్ పాస్బుక్ చెక్ చేసి మనం పిఎఫ్ని అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీరికి సంబంధించిన అడ్రస్ని ఇవన్నీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డిస్టిక్, ఏరియా, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేశాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారంటే అప్లోడ్ స్కాన్డ్ కాపీ, చెక్ కాపీ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఎటువంటి ఆప్షన్ లేదనమాట. అంటే కాలం లేదు, ఇక్కడ ఒక కాలం ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ని మనము అప్లోడ్ చేస్తాం, కానీ వీరికైతే ఎటువంటిది కూడా అప్లోడ్ చేసే అవసరం అయితే లేదు. ఆల్రెడీ నేను గత వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సేమ్ ఇదే మాదిరి. అయినా కూడా చాలామంది ఇంకా సందేహాలు ఉన్నాయి, నాకు రావట్లేదు ఎందుకు అనేసి. అంతే మీకు డిఎస్సి ద్వారా అంటే లేటెస్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. డిఎస్సి ద్వారా కానీ ఈ సైన్ ద్వారా కానీ లింక్ చేసుకున్న వాళ్ళకు. నెక్స్ట్ ఈ విధంగా ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఓటీపీ ఎంటర్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఆన్లైన్లో పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. దాని తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి పిఎఫ్ యొక్క క్లెయిమ్ స్టేటస్ని చూడవచ్చు. మనం ఎప్పుడు అప్లై చేసామో దానికి సంబంధించిన డేటు, టైము కనిపిస్తుంది. ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడే మనం పిఎఫ్ అప్లై చేసాం కాబట్టి డేటు, టైం కనిపిస్తుంది. తర్వాత పిఎఫ్ క్లెయిమ్ ఫీల్డ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. తర్వాత మనకి ఎన్ని డేస్లో బ్యాంక్ వస్తాయంటే సుమారుగా 15 నుంచి 20 డేస్ వరకు టైం తీసుకుంటుంది పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి. ఓకే, సెటిల్ అయిన తర్వాత ఒక 3 to 5 వర్కింగ్ డేస్లో మన బ్యాంక్లోకి అయితే క్రెడిట్ అవుతుంది. ఇది లేటెస్ట్ ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.